రొంపల్స్ అనగాన నా ఊరిలో గుర్తొస్తుంది. అంతా ప్రాణాత్మానంతో వచ్చిన ఊరు. మా నాన్నగారు రొంపల్స్ 24 గంటలు ఉండేవాళ్ళు. మాట్లాడారు. ముందుగా రొంపల్స్ ప్రజలకు నా నమస్కారాలు. అక్కడ ఉన్న నాకు అదేవిధంగా గౌరవించారు కూడా మన ఎలక్షన్లో. మన మనిషి రాజకీయాలతో సంబంధం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా మన మనిషి ఆయన ఇంటి బస్సులో గెలిపించాలని ఎన్నడూ లేని ఒక వరవడి సృష్టించి మాత్రం రొంపల్స్ గ్రామాలను మాత్రం నాకు ఆహ్వానించారు. మీ అందరికీ రుణపడి ఉంటాను. అదే కాకుండా ఈ కళ్యాణ మండపంలో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, కానీ ఈ ఊరు చుట్టుపక్కల ఊళ్ళే కాదు, ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక ఆదర్శం కావాలి. ఇక్కడ ఒక కళ్యాణ మండపం కట్టారు. ఈ కళ్యాణ మండపం చూడండి, ఇప్పుడు ఆయన కథ చెప్పినట్టు కుల మతాలకు అతీతంగా అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ కళ్యాణ మండపం కట్టారు. ఆయన చెప్పింది కరెక్ట్. దయచేసి ఈ ఊరు ప్రజలందరూ ఆయన మాటకి పూజా పాటించి అదే కంటిన్యూ చేయండి. అదే కాకుండా ఇది ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే నా ఊరు సహాయం ఉంటుంది. ఎందుకంటే ఈ ఊరిలో చెప్పారు కదా, మీ ఊరు నా ఊరు అని చెప్పారు కదా. ఎనీగా మీరు ఎవరైనా ఒక అడిగినా ఎవరికి ఏ అవసరం ఉన్నా తప్పనిసరిగా నా ఊరు సహాయం చేస్తానని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఉదయం నుంచి రెస్ట్ లేదు, నిన్నటి నుంచి రెస్ట్ లేదు. ఎస్ఎంసీ ఎలక్షన్ వస్తున్న విజయగాం ఎలక్షన్లో రాజబాబు పడుకోలేదు, ఇప్పుడు పడుకోలేదు. ఇప్పుడు నాకు పరిస్థితి అంటే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి తప్పదు అని చెప్పేసి మన మురళీలో మా అల్లుడు రాజు మరొకసారి మీ అందరికీ పేరు పేరు తెలియజేసుకుంటూ